ఇవాళ రైతులందరినీ మొత్తం కూడా రాష్ట్రం మొత్తం మీద రైతులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అన్ని పార్టీల నాయకులను, ఇలా కమ్యూనిస్టు పార్టీ నాయకులను, బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రైతులందరూ ఎవరికి వాళ్ళే రుణమాఫీ కానీ రైతులను ఒక గ్రూపు పెట్టుకొని 100-200 రూపాయలు వాళ్ళు కూడేసుకొని వాళ్ళే వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళందరిలో పోలీసు వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం, చాలా చోట్ల లాఠీచార్జ్ చేయడం, ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది. రైతులు తెలివితక్కువలని చెప్పేసి మీరు భావించకండి. రైతులు కూడా టెక్నాలజీ ఉపయోగించడం వచ్చు. రైతు బిడ్డలు ఉన్నారు వాళ్ళని నేర్పడానికి. ఇవాళ మొత్తం కూడా వాళ్ళందరినీ బెదిరిస్తే, అదిరిస్తే, అరెస్ట్ చేస్తే, జైలుకు పంపిస్తే వెనకడిగేసేటోళ్ళు కాదు. మోడీనే 750 మంది రైతుల్ని చంపిన తర్వాత కూడా ఈ దేశ రైతులకు మొత్తం కూడా క్షమాపణ చెప్పిండు మోడీ. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 9 నెలల్లో రైతుల ఉసురు పోసుకుంటున్నది. అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళందరినీ నడిపిస్తున్నది. చెప్పిన ఒక్క పని కూడా ఇంతవరకు చేయలే. రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఫోజులు కొట్టిండ్రు. ఏం చెప్పిండ్రు? ఇలా రుణమాఫీ గురించి ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు చెప్పినవన్నీ కూడా చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఆనాడు సభ్యులుగా ఉండి పిసిసి అధ్యక్షునిగా ఉండి అనేక ప్రమాణాలు చేసిండు. ఏం చెప్పిండు? రుణమాఫీ 2 లక్షలు ఖచ్చితంగా చేస్తామని చెప్పిండు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎస్ఎల్బిసి మీటింగ్, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టి 40,000 కోట్ల అవసరం వస్తుంది అని చెప్పేసి మొత్తం అన్ని పేపర్లలో, అన్ని టీవీలలో, అన్ని చోట్ల కూడా వచ్చింది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నాడు? డిసెంబర్ 9 నేను చేస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9 నేను చేస్తా అని చెప్పిండు. మరి చేసిండా? ఒక్కొక్క మాట ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కావాలని చెప్పేసి ఎస్ఎల్బిసి డిసైడ్ చేసింది. కానీ ఒక్కొక్క మంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతున్నాడు. ఆ 40,000 కోట్లని క్యాబినెట్ తీర్మానం వచ్చేసరికి అది ఎంత వచ్చింది? 31,000 కోట్లు వచ్చింది. అది అసెంబ్లీలో బడ్జెట్ పెట్టే నాటికి 26,000 కోట్లకు దిగింది. తర్వాత 3 సార్లు ఒకేసారి నేను చేస్తాను ఫోజులు కొట్టి ఇవాళ 3 సార్లు చేసింది కూడా 17,000 కోట్లు. ఆ 17,000 కోట్లలో రైతులకు ఎంత చేరిందని చెప్పేసి బట్టి విక్రమార్క మాట్లాడితే వాళ్ళు చెప్పిందంత 7,500 కోట్లు. అంటే 40,000 కోట్లుందని చెప్తావు, 31,000 కోట్లునేమో క్యాబినెట్లో తీర్మానం చేస్తారు, 26,000 కోట్లేమో బడ్జెట్లో పెడతారు. ఆ తర్వాత 17,000 కోట్లు బ్యాంకులో పంపించిన బీఆర్ఓలు ఇస్తారు. కానీ ఎస్ఎల్బిసి బ్యాంకులో మీటింగ్లో మళ్ళీ చెప్పింది 7,500 కోట్లు ముట్టినాయి అన్నారు. ఎందుకు ముట్టినాయి? మిగతా ఎందుకు ముట్టలే? అనేక అడ్డంకులు పెట్టిండ్రు. ముఖ్యమంత్రి చెప్తాడు 2 లక్షలకు ఎక్కువ ఉన్న వాటిని కట్టండి అని చెప్తాడు. వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడే కాదు మెల్లగా కట్టండి అని చెప్తాడు.